మేము మా క్యాటరింగ్ ని 1 year పాటు ఎలా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకొచ్చామో ఈ వీడియోలో మాట్లాడుకుందాం రండి. ఎవరైతే కొత్తగా క్యాటరింగ్ బిజినెస్ పెట్టాలనుకుంటారో వాళ్ళకైతే ఈ పాయింట్స్ బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు కస్టమర్ కి ఏం కావాలి, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ కి ఏ ఐటమ్ పెడితే బాగుంటుందో మనమే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మెనూ ఫైనల్ చేసి కస్టమర్ కి ఒక క్లారిటీ తెప్పించాలి. సెకండ్ పాయింట్ ఏమో మార్కెట్ లకి మనం కొత్తగా వచ్చాం కాబట్టి అందరికంటే కూడా ఒక 10 రూపాయల రేటు తక్కువకే ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఏమో మన ప్రైస్ ఎంత తక్కువకి ఇచ్చినా కానీ ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీ అనేది కరెక్ట్ గా ఉండాలి, లేదంటే ఇచ్చిన క్యాటరింగ్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఫోర్త్ పాయింట్ ఏమో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ ఏ టైం అయితే చెప్తారో దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కానీ డెలివరీ ఇచ్చామంటే కస్టమర్ ఫుల్ హ్యాపీ అవుతాడు, మనకు కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. ఫిఫ్త్ పాయింట్ ఏమో స్టార్టింగ్ మనం పెట్టినప్పుడు పెద్ద ఆర్డర్లు ఏమీ రావు, ఓన్లీ 20, 30, 50, 100 మాత్రమే వస్తాయి. వీటిని కూడా వదులుకోకుండా కష్టపడి చేయాలి, అప్పుడే మన టేస్ట్ నలుగురికి తెలుస్తుంది. సిక్స్త్ పాయింట్ ఏమో రోజుకి మనం ఎన్ని క్యాటరింగ్ చేసినా కానీ ఒకసారి సాయంత్రం పూట కస్టమర్ కి కాల్ చేసి సార్ మేము ఇచ్చిన ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి రివ్యూ కనుక్కోవాలి. ఏదైనా కంప్లైంట్ ఉంటే కానీ కస్టమర్ కి సారీ చెప్పి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఫైనల్ గా సెవెంత్ పాయింట్ వచ్చేసి ఇవన్నీ చేయాలంటే ఒక మంచి స్టాఫ్ ఉండాలి, మనం ఏ టైం పిలిస్తే ఆ టైం వచ్చి మనతో కష్టపడేలాగా. ఈ రోజుల్లో బిజినెస్ పెట్టడం ఇన్వెస్ట్ చేయడము చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టము. కొత్తలో ఏ బిజినెస్ జరగదనమాట. ఓపిక్ గా నిదానంగా మన కష్టం మనం చేస్తూ నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం.